మీకు కనపడుతుందని. నా స్క్రీన్ కనపడుతుంది అనుకుంటున్నాను. ఒకటే స్క్రీన్. యెహోవా యొద్ద విచారణ చేయగా. అది ఒక్కటే కనపడుతుంది కదన్నా? అవునవును. థ్యాంక్ యూ. సో లాస్ట్ టైము మన కృష్ణపాల్ బ్రదర్ గారు వాక్యం చెప్పారు. ఒక్కసారి నేను మిమ్మల్ని అందరినీ ఏం చెప్పాడు అని అడగాలని ఆశపడతా ఉంటున్నాను. ఎవరైనా ఒకవేళ ఏం చెప్పాడు అని లాస్ట్ సండే కృష్ణపాల్ బ్రదర్ చెప్పిన వాక్యమును గుర్తు చేసుకొని ఎవరైనా చెప్తారా? అందరూ చెప్పినా పర్వాలేదు. కీర్తనలు 34వ అధ్యాయం ఆయన వెలుగు కలుగుతుంది, ఆయన దూతలు కావలి ఉంటారు, ఆయన ఉత్తరం ఇస్తాడు అని చెప్పినారు. ఏ మేలు కొదువ ఉండదు అని 7 పాయింట్స్ చెప్పినారు. దేవుని యొద్ద విచారణ చేయగా వచ్చే ఆశీర్వాదాల గురించి చెప్పినారన్న. వెరీ గుడ్. ఇంకా దేని గురించి కూడా సిగ్గుపడకుండా యెహోవా యొద్ద సమస్తాన్ని ఆయన దగ్గర విచారణ చేయమని నాకు నా హృదయానికి టచ్ అయింది నాయన. 34వ కీర్తన 4వ వచనంలో నాకు వచ్చిన భయములన్నిట్లో కూడా ఆయన తప్పిస్తాడని, ఆయన యొద్ద విచారణ చేయాలని మరి ప్రేరేపించబడినాను. నాకు ఆ మాట టచ్ అయింది. ఏ మేలు కొదువ ఉండకుండా అన్ని అనుగ్రహించు. ప్రైజ్ గాడ్. దేవుడు ఒక్కొక్కరికి ఏ అంశమైతే హృదయానికి టచ్ చేశారో అవన్నీ చెప్తా ఉన్నారు. ఒకవేళ 7 పాయింట్లు రాసుకున్న వాళ్ళైనా చెప్పచ్చు. అన్ని 7 పాయింట్లు. ఒకటొచ్చి ఉత్తరం ఇచ్చును, జవాబు ఇచ్చే దేవుడు, భయములన్నిటిలో నుండి తప్పించే దేవుడు, వెలుగునిచ్చే దేవుడు, సిగ్గుపడనీయని దేవుడు, శ్రమలన్నిటిలో నుండి రక్షించే దేవుడు, దూత కావలిగా ఉండి రక్షించును, ఏ మేలు కొదువై ఉండదు. ప్రైజ్ గాడ్ సిస్టర్. మీరు అన్ని 7 పాయింట్లు కరెక్ట్ గా చెప్పారు. సో ఈ విధంగా దేవుడు సునీల్ వాళ్ళ అక్క. ఓకే. సో థ్యాంక్ యూ అన్న. ఈ 7 పాయింట్లు బాగా నిజంగా బ్రదర్ అన్ని మనకు చెప్పాడు. తన యొక్క సాక్ష్యం ద్వారా కూడా మనకు చెప్పాడు. నిజంగా దేవుడు మనకి ఎంతో క్లియర్గా వాక్యాన్ని మన హృదయాలకి చేరవేస్తా ఉన్నారు. మనము ఎంత మాత్రము నిజంగా దాన్ని ఆచరణలో పెట్టుకుంటా ఉన్నాము అని మరొకసారి దేవుడు ఈరోజు గుర్తు చేయలాగున అదే అదే టాపిక్ నుంచి ఈరోజు దేవుడు మనతో ఏమైతే మాట్లాడుతున్నారో దేవాది దేవుని యొక్క పాదాలు చేరుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృప కనికరము కలిగినటువంటి గొప్ప దేవ, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రేమ కలిగిన దేవ, మీరు మమ్మల్ని ఎంతో ఆదరించి మీ యొక్క మాటలని మా హృదయాలకు చేరవేస్తూ ఉంటున్నారు. మేము ఆచరణలో పెట్టేదానికి అయా, మరి మీ యొక్క మాటల చొప్పున మేము బ్రతికేదానికి అయా, మరి మిమ్మల్ని మహిమపరిచేందుకు మా యొక్క జీవితాలని మీరు మమ్మల్ని ఇంకా ఉత్తేజపరుస్తూ ఉంటున్నారు. మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క జీవితంలో మేము ప్రభా మిమ్మల్ని చేరు పర్యంతము ఇంకా ప్రభా మిమ్మల్ని అంటిపెట్టుకొని మీ మాట చొప్పున బ్రతికేదానికి సహాయం అనుగ్రహించమని, ప్రత్యేకంగా ఈరోజు మీరు ఏమైతే మాట్లాడుతుంటున్నారో మా యొక్క మనోనేత్రాలు తెరిచి మమ్మల్ని ప్రభా మరి రూపాంతరము చెందించేటట్లు ప్రభా మరి మేము అంతకంతకు అభివృద్ధి చెంది మిమ్మల్ని ప్రభా ఇష్టపెట్టే బ్రతుకును బ్రతికేదానికి సహాయం అనుగ్రహించమని ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రభా యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచుతున్నాము స్వామి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రోజు అదే టాపిక్ ని ఇంకొక వేరే విధంగా మనము దేవుని యొక్క వాక్యంలో ధ్యానించేందుకు దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటున్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క విచారణ చేయడము అంటూనే మనము ఏంటి విచారణ అంటే తెలుగులో డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. విచారణ అన్నా కూడా ప్రేయరే, విజ్ఞాపన అన్నా కూడా ప్రేయరే. కానీ బాగా మనం కొంచెం లోతుగా దాని డిఫరెంట్ మీనింగ్ ఏంటి అని చూసినప్పుడు విజ్ఞాపన ప్రార్థనలో లేదా మనం రోజు చేసే ప్రార్థనలో మనము కావలసినవి తర్వాత అన్ని కూడా మనం అడుగుతూ ఉంటాం. కానీ దేవుని యొద్ద విచారణ చేయడము అంటే దేవుని యొద్ద
పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక ఇంపార్టెంట్ అంశం గురించి ఇంపార్టెంట్ కుటుంబంలో గానీ, ఇండివిడ్యువల్‌గా గానీ ఏదైనా కొన్ని అంశాలు మన దగ్గర ఆహ్, తెలుగులో అంటారు గదా! ఆహ్, ఏమంటారు చిక్కు విడువనటువంటి సమస్య. అది అది కార్నర్‌లో ఉంటది. ఏ కార్నర్‌కి పోవాలనే సమస్య మనకి ఒక్కొక్కసారి వస్తా ఉంటాయి. అటువంటి సమయాలలో మనము దేవుని యొద్ద విచారణ చేయాలి. దేవుని యొద్ద కనిపెట్టాలి. దేవుని యొద్ద కనిపెడుతూ దేవుడు ఏమైతే చెప్తా ఉన్నాడో దాన్ని చెయ్యాలని ఆశ కలిగి ఆ ఆశతో మనము దేవుడు చెప్పే మాటలని మనము ఆచరణలో పెట్టాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉంటారు. మనం కూడా దేవుని బిడ్డలముగా ఆ విధంగా మనము యెహోవా యొద్ద విచారణ చేస్తా ఉంటాం. అయితే ఇక్కడ ఒకసారి చూస్తే ఈ విచారణ చేసే ఆ సమయములలో ఎవరెవరు ఉంటున్నారు? నేను, నా దేవుడు. ఈ ఇంపార్టెంట్ అంశం ఏదైతే పర్టిక్యులర్‌గా కొన్ని ఉంటాయో, వాటిని నేను నా దేవుని దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా మీరు ఏం చెప్తా ఉన్నారు? మీ ఉద్దేశ్యం ఏంటి? మీరు ఏం చేయమని చెప్తా ఉన్నారు? అని మనము దేవుణ్ణి అడుగుతా ఉంటాం. అప్పుడు దేవుడు కూడా తన యొక్క వాక్యము రూపంలో అయితేనేమి, మెసేజెస్ రూపంలో అయితేనేమి మనతో మాట్లాడుతా ఉంటారు. అది నిజంగా మనము అడిగినప్పుడు దేవుడు చెప్తున్నప్పుడు మనం వింటున్నామా? మనము వినడమే కాకుండా ఆయన చెప్పింది మనము కరెక్ట్‌గా చేయగలుగుతా ఉంటున్నామా? అన్నటువంటి ఆ యొక్క డైరెక్షనల్ అంటే మన వైపు నుంచి దేవుడికి చేరాలి. దేవుని దగ్గర నుంచి మనకు ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క జవాబు చేరాలని చెప్పి మనం చూస్తా ఉంటున్నాం. అయితే ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క వాక్యములో ఓ పాత నిబంధన, కొత్త నిబంధన తర్వాత అన్నీ మనము వాక్యాలలో కొన్ని వాక్య భాగాలను మనము ఈరోజు గమనిద్దామని జెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. దేవుని యొద్ద విచారణ చేసిన వారు ఎవరు అని ఒకసారి చూస్తే చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు పర్టిక్యులర్‌గా కొంతమందిని నేను ఎగ్జాంపుల్‌గా తీసుకొని రావాలని ఇష్టపడతా ఉంటున్నాను. దేవుని యొద్ద విచారణ చేసిన వారు, విచారణ చేసిన తర్వాత జరిగిన సంగతులు, అలాగే దేవుని యొద్ద విచారణ చెయ్యనటువంటి వారు, విచారణ చేయకపోవడం వల్ల జరిగినటువంటి ఆ యొక్క పర్యవసానాలను ఈరోజు మనము లోతుగా ఒకసారి గమనించాలని చెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. కాబట్టి దావీదు రాజు, యెహోషాపాతు, యోషియా, అలాగే ఉజ్జియా, అహీమెలకు అన్నటువంటి ఈ 5 మంది ఆహ్, ఆహ్, దైవజనులు వాక్య భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క మనుషుల గురించి మనము ఒకసారి ధ్యానించాలని చెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు ఏం జరిగింది? ఎటువంటి సంగతులు జరిగినాయి? లాస్ట్ వీక్ మనము 7 విషయాలు చూసాం. అయితే ఇక్కడ దావీదు యెహోవా యొద్ద విచారణ చేసినటువంటి సన్ సందర్భాలు దాదాపు 7 చాలా క్లియర్‌గా వ్రాయబడి ఉన్నాయి. 9 చాలా క్లియర్‌గా వ్రాయబడి ఉన్నాయి. ఇంకా అనేక చోట్ల కూడా ఉన్నాయి. కానీ నేను కొన్ని మాత్రమే మీ దగ్గరికి తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. లాస్ట్ వీక్ కూడా మనము కీర్తన గ్రంథము 34లో చూసాం కదా! ఆయన ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు. దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా దావీదుకు దేవాది దేవుడు విచ్ ఆయనకి ఉత్తరం ఇచ్చాడు. జవాబు ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క 1 సమూయేలు 23వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు దావీదు వెళ్లి ఈ ఫిలిష్తీయులను నేను హతము చేయుదునా? ఇప్పుడు యెహోవా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, "వెళ్లి ఫిలిష్తీయులను నువ్వు హతము చేయుము" అని చెప్పి ఆయన జవాబు చెప్పినప్పుడు ఆహ్, ఆ యొక్క ఆ యుద్ధము చేయడం జరుగుతా ఉంటుంది. అలాగా 4వ వచనంలో చూస్తే కూడా మరలా కూడా రెండవ మారు, మూడవ మారు అలాగా పదే పదే దేవాది దేవుడు యొద్ద దావీదు ఆ యొక్క విచారణ చేయడము, ఆహ్, ఫిలిష్తీయులను తన యొక్క చేతికి దేవుడు అప్పగించడము. ఇక్కడ చూడండి ఎంత పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుని యొక్క సేవకులు, రాజులు, న్యాయాధిపతులు చాలామంది కూడా ప్రవక్తలు వారందరూ కూడా దేవుణ్ణి ఆహ్, దేవుని దగ్గర కనిపెట్టి, దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు వారికి దేవుడు చాలా క్లియర్‌గా వారితో మాట్లాడినట్లుగా
మనము గమనిస్తా ఉంటున్నాం. అలాగే యాకోబు దైవజనుడి విషయంలో కూడా, అయ్యా మీరు నన్ను ఆశీర్వదించేంత వరకు దయచేసి పోవద్దండి అని చెప్పి పదే పదే బ్రతిమలాడి ఆ యొక్క ఆశీర్వాదాలని పొందుతాడు గదా! కాబట్టి అటువంటి బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ మనము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకు జవాబిచ్చే ఆ యొక్క మంచి సన్నివేశాలు, సందర్భాలు మన జీవితంలో ప్రతిదినము, ప్రతి వారము, ప్రతి నెల ప్రత్యేకంగా ఏదైనా ఇంపార్టెంట్ విషయాలున్నప్పుడు మనము దేవుని దగ్గర మనం విచారణ చేసినప్పుడు, దేవుని దగ్గర మనం కనిపెట్టినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క జీవితము నిజంగా చాలా చక్కగా సస్యశ్యామలంగా మన యొక్క జీవితము, మన యొక్క కుటుంబ జీవితము వెళ్తదని నేను కూడా అనుభవపూర్వకంగా చెప్తా ఉంటున్నానండి. అయితే దావీదు విచారణ చేయగా శత్రువుల మీద విజయం ఇచ్చాడు. రెండవ సమూయేలు 5వ అధ్యాయము 19లోను, అలాగే 1వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 10 వచనంలోను, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దయచేసి గమనించండి, అనేక వాక్య భాగాలు ఉంటున్నాయి. ఒక చోటైతే యెహోవా దేవుడు ఏమని చెప్తున్నారు? నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము అన్నటువంటి మాటల్ని కూడా దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. అలాగే విచారణ చేసినప్పుడు తనకు కలిగిన భయములన్నిటినీ తప్పించినాడు గదా! మనము లాస్ట్ సండే కూడా మనము చూసాము. కాబట్టి ఈ విధంగా అనేక వాక్య భాగాలలో కనీసము 9 సందర్భాలలో దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాడు. దాన్ని బట్టి దావీదుకు ఎంతో విజయము గాని, భయము గాని, తర్వాత మేలులు గాని చాలా చాలా విషయాలు జరిగినాయి అని చెప్పి మనం వాక్యం ఉన్నాం. అలాగే యెహోషాపాతు యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు యెహోషాపాతు దినములలో ఏం జరిగింది అని చెప్పి మనం చూస్తే 2వ దినవృత్తాంతములు 20 అధ్యాయంలో కూడా అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయనంతటా ఆయన మొత్తము ఆ దేశమందంతటా కూడా ఉపవాస దినము ఆచరించాలని చెప్పి చాటించినప్పుడు మొత్తము ఆ దేశ జనులందరూ కూడా ఉపవాస దినాన్ని ఆచరిస్తారు. మనం కూడా కుటుంబముగా ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నప్పుడు కుటుంబముగా ఒకవేళ చిన్న బిడ్డలైతే భార్యాభర్తలు తప్పకుండా ప్రత్యేకంగా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి విశ్వాస కుటుంబాలలో మన యొక్క కుటుంబాలలో మనము ఈ ఉపవాస దినము ఆచరిస్తూ దేవుని దగ్గర కనిపెట్టాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. 2వ దినవృత్తాంతములు 20:12లో ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని చెప్పి దేవాది దేవుని దగ్గర వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారు. మనము మన యాటిట్యూడ్ ఒక్కొక్కసారి ఎట్లా ఉంటది అని మనం గమనిస్తే మన యొక్క సెల్ఫ్ ప్రైడ్ అయితేనేమి, లేదా సెల్ఫ్ ఎఫర్ట్స్ అయితేనేమి, మన చదువులు, మన అంతస్తు, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను మనం గుర్తుపెట్టుకొని ఒక్కొక్కసారి అయ్యా మేము నిమిత్త మాత్రులమే, మేము ఏమి చేయలేం స్వామి అని మనం అడగకుండా కొన్నిసార్లు చాలా క్యాజువల్గా మనం దేవుణ్ణి చిన్న ప్రార్థన చేసుకొని వెళ్తా ఉంటామేమో. కానీ దయచేసి గమనించండి, మనము ఒకవేళ ఉద్యోగము కావాలని అడిగినప్పుడు ఫలానా ఉద్యోగం కావాలి, ఫలానా ఉద్యోగం కావాలి అని అడగడం కంటే, దేవా మీరు నాకు ఏ ఉద్యోగం ఇచ్చినా నా యొక్క కుటుంబము, నేను బ్రతికేదానికి గ్యాస్ స్టేషన్‌లో అంటే పెట్రోల్ బంకులో మీరు ఏ ఉద్యోగం ఇచ్చినా, చిన్న టీ బంకులో ఉద్యోగం ఇచ్చినా, ఎటువంటి ఈ ఈ పెద్ద ఉద్యోగము, చిన్న ఉద్యోగము అని కాకుండా మీరు ఏది ఇస్తే అది తీసుకుంటాను దేవా అని మనల్ని మనము మనల్ని మనము కంప్లీట్‌గా మనము జీరో చేసుకొని దేవుని దగ్గరికి అడగడము, ఆ యొక్క అలవాటులో మనం ఉండాలండి. ఆ విధంగా మనల్ని మనం తగ్గించుకొని దేవుని వైపు మనం ఎంత ఆధారపడతామో, దేవుడు అంత క్విక్‌గా మనకు జవాబును ఇవ్వడం జరుగుతా ఉంటది. మనము ఒకవేళ మనకు జవాబు రావడం లేదు అంటే, ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటే, మనల్ని ఇంకా మనము తగ్గించుకోవడం లేదేమో అన్నటువంటి మాటని ఈ యొక్క యెహోషాపాతు
యొక్క సందర్భంలో మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవా మాకు ఎవరు దిక్కు లేరు. మాకు మీరు మాత్రమే దిక్కు. అయ్యా మాకు ఏ శక్తి సామర్థ్యాలు లేవు. కేవలం అన్నటువంటి అంత తగ్గింపు స్వభావముతో దేవాది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దయచేసి గమనించండి. మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జేడియకుడి. రేపు వారి మీద పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. దయచేసి దేవుని బిడ్డలారా, మనము చేసే ప్రతి పనిలో దేవాది దేవుడు మనతో ఉంటే అది ఎంత 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 గొప్పగా ఉంటదండి మన జీవితంలో. మంచి సాక్ష్యం కూడా మనకు దేవుడు ఇస్తారు. కాబట్టి దయచేసి గమనించండి. మనతోపాటి మనము చేసే ప్రతి పనిలో దేవాది దేవుడు ఉంటున్నాడా అని మనము పరీక్ష చేసుకొని వెళ్తా ఉండాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి యెహోషాపాతు యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు జరిగిన సంగతులను మనము ఇక్కడ చూస్తే, యెహోవా వారితో కూడా ఉండెను. యెహోవా వారికి రక్షణ దయచేసెను. యెహోవా దేవుడు యుద్ధము చేయకుండానే దా వారికి శత్రువుల మీద వారికి విజయం ఇచ్చాడు. ఆ యొక్క కొల్ల సొమ్ము అంటే ఒక దేశం మీదకెళ్ళి ఆ దినాలలో ఆ దేశాన్ని జయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి సొమ్మంతటిని ఆ యొక్క బంగారైతేనేమి, తర్వాత ఇంకా అనేక విషయాలు స వాటన్నిటిని సమకూర్చుకునేదానికి వీళ్ళకు 3 దినాలు పట్టింది. వీళ్ళు ఏమీ చేయలేదు. జస్ట్ ఊరికే నిమిత్త మాత్రంగా వారు దేవుని యొక్క మాట చొప్పున వారు చూస్తా ఉంటున్నారు. దేవుడే వారి పక్షాన యుద్ధం చేశాడు. ఇది ఎంత గొప్ప విషయం కదా! మన జీవితాలలో కూడా ఒకవేళ మనం అంత తగ్గించుకొని దేవునికి కంప్లీట్‌గా మనల్ని మనము సమర్పించుకుంటే, దేవుడే మన పక్షాన యుద్ధాన్ని చేస్తాడు. దేవుడే యుద్ధం చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకంటే ఆ యొక్క దినాలలో దేవుని యొక్క భయము మిగిలిన దేశాల రాజ్యాలన్నిటి మీద కూడా వ్యాప్తి చెందినట్లుగా కూడా మనం చూస్తా ఉంటున్నాం. దేవుడు చుట్టూనున్న వారిని జయించి యెహోషాపాతుకు నెమ్మదిని అనుగ్రహించెను. బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకి ఆ యొక్క నెమ్మదిని అనుగ్రహిస్తా ఉన్నాడా? ఒకవేళ నెమ్మదిని మనకు ఇవ్వడం లేదు అంటే, లేదా మనలో మన కుటుంబంలో నెమ్మది లేదు. భార్యాభర్తల మధ్య లేదా కుటుంబములో చాలా ఆహ్, నెమ్మది లేనటువంటి సమయాలు ఉన్నాయి అంటే, దయచేసి మనము దేవుని దగ్గర మోకరించి, దేవుని దగ్గర కనిపెట్టి, మన యొక్క కుటుంబము నిమ్మలముగా ఉండాలి అంటే, మనము దేవుని దగ్గరికెళ్ళి మనల్ని మనం తగ్గించుకొని, ఆయన చెప్పే మాట చొప్పున, ఆయన యొక్క మాట చొప్పున మనము బ్రతకాలని చెప్పి దేవుడు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి యోషియా యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు ఏం జరిగింది అని మనం చూస్తే, యోషియా తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున అంటే ఇంకా 8 ఇయర్స్ అంటే మనము థర్డ్ గ్రేడ్ వెళ్ళే పిల్లగాడిని గుర్తు చేసుకోవచ్చు. ఆ థర్డ్ గ్రేడ్ వెళ్ళే ఆ పిల్లగాడే రాజు అయినప్పుడు దయచేసి గమనించండి. దేవుని యొద్ద విచారించుకొనుటకు పూనుకొనిన వాడై దయచేసి గమనించండి. ఆ థర్డ్ గ్రేడ్‌లోనే అంత ఆశ కలిగి ఉన్నాడు అంటే, ఎంత దేవుని మీద భయము, భక్తి కలిగిన వాడు. దేవుడు అతని మనవి ఆలకించెను. అతడు నెమ్మది గలవాడై చనిపోయాడు అని చెప్పి వాక్య భాగంలో ఉంటది. కాబట్టి దయచేసి గమనించండి. అంత చిన్న వయస్సు నుంచి దేవుని యొద్ద విచారణ చేస్తూ, చేస్తూ ఎంత ఆయన యొక్క హయములో అంటే ఆయన యొక్క ఏలుబడిలో అక్కడ ఆహ్, యుద్ధాలే లేవు. ఆయన ఆ యొక్క అపాయములు అంటే ఇశ్రాయేలీయుల రాజ్యం మీదికి ఎటువంటి అపాయాన్ని కూడా ఆయన కనులారా చూడకుండానే చనిపోయినాడు అంటే ఎంత నెమ్మదిగా చనిపోయినాడు గదా! అటువంటి మంచి జీవితాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. ఒకవేళ దేవుడు మనకు అనుగ్రహించాలి అంటే మనము ఈ యొక్క హ్యాబిట్‌లో ఉండాలని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నాడు. అవును. ఏ ఏ ఎటువంటి ఇష్యూ వచ్చినా లేదా ఎటువంటి
అంశము మన కుటుంబాల దగ్గర కానీ, లేదా మన ఇండివిడ్యువల్‌గా మన ఆఫీస్ విషయంలో కానీ, బంధువులలో కానీ, ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి కానీ, ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే మనము దేవుని దగ్గరికెళ్ళి ఓపికతో, సమయస్ఫూర్తితో మనము ఆయన దగ్గర విచారణ చేస్తే, దేవుడు నిజంగా ఇచ్చే రిజల్ట్స్ అయితేనేమి, జవాబయితేనేమి చాలా డిఫరెంట్‌గా ఉంటది అని మనం ఇంకా ఉజ్జియా జీవితంలో కూడా మనము చూడొచ్చండి. ఉజ్జియా జీవితంలో కూడా అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. దయచేసి గమనించండి. నీవు నేను వర్ధిల్లాలి అంటే, నీవు నేను అంతకంతకు మనం వర్ధిల్లాలి అంటే, ప్రతిది కూడా యెహోవా యొద్ద మనము విచారణ చేయాలి అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. దేవుడు అతనికి సహాయము చేసెను. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను. అతని యొక్క కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాప్తి చెందెను అని మనం చూస్తా ఉంటున్నాం. నీ జీవితం, నా జీవితము, మన యొక్క కుటుంబ జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి? అలాగే ఇక్కడ అహీమెలెకు దావీదు పక్షమున యెహోవా యొద్ద విచారణ చేసినాడు అని చెప్పి కూడా మనము చూస్తా ఉంటున్నాము. ఒకరు మరొకరి పక్షమున దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఆ యొక్క రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అని కూడా మనము ఈవెన్ న్యూ టెస్టిమెంట్‌లో కూడా ఒకసారి మనం గమనిస్తే, పక్షవాయువు గల అన్నటువంటి అతన్ని ఆ యొక్క ఇంటి పైకప్పు విప్పదీసి తన యొక్క ఫ్రెండ్స్ ఆ యొక్క పక్షవాయువు గల వానిని యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకొని వస్తాడు గదా! పక్షవాయువు గల వాడి యొక్క విశ్వాసము ఇక్కడ మనకు వాక్య భాగంలో కనపడదు. కానీ ఆ యొక్క తన ఫ్రెండ్స్ యొక్క విశ్వాసాన్ని మనము వాక్య భాగంలో చూస్తా ఉంటున్నాం. ఒక్కొక్కసారి మనము కూడా మన కుటుంబాలలో లేదా మన రిలేటివ్స్‌లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు వారి పక్షమున మనము దేవుని దగ్గర చాలా సున్నితముగా, అంటే చాలా దేవునికి ఇష్టపూర్వకంగా మనము ఆయన యొద్ద విచారణ చేయాలి. అతని వారి గురించి దేవుని దగ్గర మనము కనిపెట్టుకొని వారి పట్ల మనము ప్రార్థన చేయాలి. అదే కదా మనము ఎర్లీ మార్నింగ్స్ 5 గంటలకు లేచి అందరం కూడా మనము ప్రార్థన చేస్తా ఉంటారు. కాబట్టి కొన్ని విషయాలు మనము విచారణ చేయడము, అయితే కొన్ని విషయాల్ని మనము ప్రార్థనలో అందరితో ఏకీభవించడము జరుగుతా ఉంటది. కాబట్టి విజ్ఞాపన ప్రార్థన లేదా మామూలుగా మనం చేసే ప్రార్థనకి ప్రత్యేకంగా కొన్ని సమయాలలో కొన్ని అంశాల గురించి మనము దేవుని యొద్ద కనిపెట్టడము, దేవుడు ఏం చెప్తారో ఆయన చెప్పిన మాట చొప్పున మనము బ్రతకడము అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనకు దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. దేవుని యొద్ద విచారణ చేసిన వారిని ఎవరెవరిని మనము గమనించాము అని చూస్తే, దావీదు రాజు, యెహోషాపాతు, యోషియా, ఉజ్జియా, అహీమెలెకు, ఇలాగా 5 మందిని మనము ఇంతవరకు వాక్య భాగంలో చూస్తూ వచ్చాము. కానీ దేవుని యొద్ద విచారణ చేయని వారి గురించి కూడా మనము ఒకసారి, చేయకపోతే వచ్చే పర్యవసానాలను కూడా ఒకసారి మనము గమనించాలని చెప్పి నేను ఇష్టపడతా ఉంటున్నాను. దేవుని యొద్ద విచారణ చేయని వారు అని మనము ఒకసారి చూస్తే, మళ్ళీ నేను ఇక్కడ దావీదునే తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. చాలా సమయాలలో దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. అయితే కొన్ని సమయాలలో విచారణ చేయడము ఓవర్‌లుక్ చేశాడు. అంటే ఏమైతదిలే అని అనుకున్నాడేమో నాకు తెలీదు. కానీ కొన్ని సందర్భాలలో దావీదు మహారాజు అయినటువంటి ఆయన కూడా దేవుని యొద్ద విచారణ చేయకపోవడం వల్ల జరిగే పర్యవసానాల్ని కూడా మనము చూడాలని చెప్పి నేను ఇష్టపడతా ఉంటున్నాను. అలాగే సౌలు రాజు, అలాగే మనము చూస్తే ఆసా, అహజ్యా రాజు, ఇటువంటి కొంతమందిని మనము చూడాలని చెప్పి నేను దావీదు యెహోవా యొద్ద విచారణ చేయనప్పుడు అని మనం ఒకసారి చూస్తే, ఇక్కడ చూడండి 1వ దినవృత్తాంతములు 21వ అధ్యాయము 30 వచనంలో, దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవుని యొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళకుండెను. ఆయన భయపడిపోయి దేవుడు చెప్తే
దేవుడు చెప్పే మాట ఒకవేళ ఈయన హృదయానికి ఈయన అనుకున్నట్లుగా రాదని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి వెళ్ళకుండానే కొన్ని పనులను జరిగిస్తా ఉంటాడు. దానివల్ల జరిగిన పర్యవసనాలని చూస్తే నిజంగా చాలా భయమేస్తదండి. దావీదు జనులను ఎంచుమని యోవాబుకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన పాపము చేసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తా ఉంటున్నాం. యోవాబుకు ఇష్టం లేదు. ఒక్కొక్కసారి మనకు కూడా మన మేనేజర్స్ కానీ లేదా పెద్దవాళ్ళు కానీ లేదా దేవునికి అగెయిన్స్ట్‌గా దేవునికి వ్యతిరేకముగా ఏదైనా పని చేయమని చెప్పి ప్రెషర్ పెడతా ఉంటారు. ఆ విధంగానే యోవాబుకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు యోవాబు అందరినీ లెక్కిస్తాడు. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. ఎందుకు అంటే మన యొక్క స్ట్రెంగ్త్‌ని, మన యొక్క శక్తిని మనము అక్కడ దావీదు రాజు ఆహ్, శక్తిని కొలుచుకుంటా ఉన్నాడు. నా యొక్క శక్తి, నా యొక్క రాజ్యములో నాకు శక్తి ఎంత ఉంది అని కొలుచుకుంటా ఉన్నాడు. కానీ దేవాది దేవుణ్ణి ప్రక్కన పెట్టి మర్చిపోయి ఇగ్నోర్ చేసినప్పుడు దేవుని దృష్టికి అది ప్రతికూలమాయను. దయచేసి గమనించండి. అక్కడ అప్పుడు దావీదు రాజుకు దేవుడు 3 ఆప్షన్స్ ఇస్తాడు. నీకు 3 సంవత్సరాలు కరువు కావాలనా? లేదా 3 నెలలు నీ యొక్క శత్రువులు వచ్చి నీ మీద యుద్ధం చేయాలనా? లేదా 3 రోజులు నీకు తెగులు కావాలనా అని అడిగినప్పుడు దావీదు దేవుని దగ్గర ఏమని కోరుకుంటాడు? అయ్యా, నేను మనుషుల వశము పడకుండునట్లు మీ చేతిలోనే నేను పడతాను. అంటే మీరు ఏమి చేస్తే అది చెయ్యండి అని అడుగుతాడు. అప్పుడు చూడండి దయచేసి దేవుని బిడ్డలారా, 70,000 మంది కూలిపోయినారు. 70,000 మంది ఆ రోజులలో చనిపోయినారు అంటే, అంటే ఏంటి? తన రాజ్యంలోనే 70,000 మంది చనిపోయినారు అంటే నిజంగా ఇది చాలా భయంకరమైన విషయాన్నిగా నా యొక్క జీవితంలో నేను పరిగణిస్తా ఉంటున్నాను. ఒకవేళ నేను చేసేటటువంటి ఎటువంటి మిస్టేక్స్ అయినా నా కుటుంబం మీద పడితే అది ఎంత ఘోరమైన విషయము అన్నటువంటి మాటను నేను గుర్తు చేసుకుంటా ఉంటున్నాను. ప్రత్యేకంగా తల్లిదండ్రులుగా నేను, మా మిసెస్ మేము వేసే ప్రతి అడుగులో మేము దేవుని యొద్ద విచారణ చేయకుండా ఒకవేళ మా ఇష్టానుసారంగా మేము చేస్తే మా బిడ్డలు దాని యొక్క పర్యవసానము రుచి చూడాలి అనేటటువంటి విషయము చాలా మనకు అండి. కాబట్టి ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలు జరిగిన విషయాలను గమనించినప్పుడు ఒకవేళ ఈ దినాలలో అంత క్విక్‌గా దేవుని యొక్క జడ్జిమెంట్‌ను మనము చూడడం లేదేమో కానీ మనకు తెలియదండి. నిజంగా ఆ నెమ్మది లేనటువంటి సమయాలని మన కుటుంబంలో మనం కలిగి ఉంటాం. ఆ నిమ్మలము లేనటువంటి సమయాలు మన ఇండ్లలో ఉన్నాయి అంటే దయచేసి గమనించండి. మనము యెహోవా యొద్ద విచారణ చేసి, యెహోవా దేవుని యొద్ద మనము కనిపెట్టి సరిచేసుకోవాల్సిన విషయాల్ని ఏవైనా ఉంటే కూడా మనము సరిచేసుకుంటూ మన యొక్క బ్రతుకును మార్చుకోవాలి. మన కుటుంబ జీవితాన్ని మార్చుకోవాలి. మన యొక్క ప్రార్థనా శైలిని మనము ఉపవాస దినాలతో మనము ఆహ్, మార్చుకుంటూ, పెరుగుతూ మనం దేవుని యొద్ద విచారణ చేయాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. అలాగే సౌలు రాజు జీవితంలో కూడా చూసినప్పుడు సౌలు దేవుడు సౌలును ఎన్నుకున్నాడు. అలాగే దావీదును ఎన్నుకున్నాడు. దావీదుకు, సౌలుకు ఆ యొక్క వ్యత్యాసమును మనం చూసినప్పుడు సౌలు తన ఇష్టం వచ్చినట్లు ఇక్కడ చూడండి. సౌలు ఆయన ఏం చేశాడంటే దేవుడు యొక్క ప్రవక్తలు అక్కడ ఉన్నారు. కానీ ఆయన ఒక కర్ణ పిశాచము కలిగినటువంటి ఒక స్త్రీని కనుగొని ఆమె దగ్గరికెళ్ళి, అంటే విచ్ క్రాఫ్ట్ అంటారు కదా! ఆమె దగ్గరికెళ్ళి ఆమె దగ్గర విచారణ చేసినాడు. యాక్చువల్‌గా అయితే సౌలు ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. తన యొక్క బిడ్డలైనటువంటి ప్రవక్తల యొద్ద విచారణ చేయాలి. అక్కడ చేయకుండా కర్ణ పిశాచం దగ్గర చేసినప్పుడు సౌలు హతమాయెను అని ఉంటది. ఆ యొక్క 1 దినవృత్తాంతములు 10:13లో చూస్తే కర్ణ పిశాచము గల యొద్ద విచారణ చేయు దానిని వెదకినందుకు సౌలు హతమాయెను. కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. పరిశుద్ధ ఆత్మదేవుడు ఒకవేళ మన దగ్గర నుంచి, మన కుటుంబము నుంచి కొంచెము దూరం అయిపోయినా కూడా మన బ్రతుకు, మన కుటుంబ జీవితము అల్లకల్లోలమైతదేమో. కాబట్టి అటువంటి
మనము మార్గములో ఏమాత్రము వెళ్ళకుండా ఇక్కడ సౌలుకు మరణశిక్ష విధించి తన యొక్క రాజ్యాన్ని దావీదు వశము చేసినాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సౌలు ఏ విధంగా అయితే దేవునికి అవిధేయతగా ఉన్నాడో, నీవు నేను మన యొక్క పాపములు ఆయన యొక్క ముఖమునకు మరుగు చేపడతా ఉంటున్నాయేమో. మన పాపములు మనకి మన దేవుడికి మధ్యలో ఈ యొక్క మేఘం ఉంది, చూస్తున్నారు కదా. మనము మేఘం వస్తూనే సూర్యునికి భూమి మీద వెలుగు పడేదానికి ఆ మేఘాలు మబ్బు గమ్ముకునే అని అంటారు కదా. అనుకున్నప్పుడు అక్కడ కొంచెం ఒకలాంటి చీకటి ఆవరించబడి ఉంటుంది. దయచేసి గమనించండి, మన జీవితాలలో పాపాలు, క్షమింపబడినటువంటి పాపాలు, సమాధానము పడనటువంటి ఇతరులతో, దేవుని యొక్క ఇతరుల తోటి విశ్వాసుల చేత మనం ఎప్పుడైనా ఎక్కడైనా అసమాధానంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడడండి. కాబట్టి ఎప్పటికప్పుడు మన జీవితాన్ని సరిచూసుకొని మనము దేవునికి మనకు మన పాపాలు మధ్యలో రాకుండా మనము దేవుని యొద్ద మనము మన యొక్క విన్నపాలని విన్నవించుకోవాలని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అలాగే అహజ్యా యెహోవా యొద్ద విచారణ చేయనప్పుడు, ఆయన చేయకపోతే ఏం జరిగినాయి అని కూడా మనం చూస్తే, ఆ అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జేబు నొద్దకు పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడి అని చెప్పి దూతలను ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? అక్కడ ఉండేటటువంటి ఆ యొక్క డాక్టర్స్ని లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారించాలని చెప్పి వెళ్ళినప్పుడు దయచేసి గమనించండి, ఇక్కడ యెహోవా దేవుడు ఆయనకి ఏమని సెలవిస్తూ ఉంటున్నాడు? ఏలియా యొక్క ప్రవక్తతో, మంచము మీద నుండి నువ్వు రాకుండా మరణము పొందెదవు, నీకు స్వస్థత దొరకడం లేదు, తర్వాత నువ్వు కంప్లీట్గా చనిపోతావు అన్నటువంటి మాటని దేవుడి యొక్క బిడ్డ అయిన ఏలియా ప్రవక్త చేత ఆ యొక్క దూతలకి ఈయన చెప్పినప్పుడు నిజంగా ఆ దినాలలో అహజ్యా రాజు తన మంచం మీద నుంచి అట్లనే పైకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత భయంకరమైన విషయాలు కదా. అంత ఇన్స్టెంట్గా జడ్జిమెంట్ని చవి చూసినటువంటి దేవుని బిడ్డలు, ఎవరైతే దేవుని యొద్ద విచారణ చేశారో, ఎవరైతే విచారణ చేయలేదో వారి యొక్క పర్యవసానాల్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగే ఆస, ఆయన యొక్క జీవితంలో కూడా మనం చూసినప్పుడు ఆస కూడా యూదా వార్లారా, బెన్యామీరు వార్లారా, మీరందరూ నా మాట వినుడి అని చెప్పి ఆ యొక్క అజర్యా, ఓదేదు కుమారుడైన అజర్యా ఆ దినాలలో ఆ యొక్క ఆసారాజుకు చెప్తాడు కదా. అప్పుడు మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును, మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును అని చెప్పి అంత క్లియర్గా ఒక ప్రవక్త చెప్పినప్పుడు ఆసా ఏం చేశాడండి? అయినా కూడా మాటను తోసిపుచ్చి ఆయన జవదాటి ఆయన దేవుని యొద్ద విచారణ చేయకపోవడం వల్ల ఏం జరిగింది అని మనము గమనిస్తే, దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఆసాకి ఆ దినాలలో మతి తిప్పి ప్రవర్తించితివి అంటే దేవుని యొద్ద విచారణ చేయకపోతే ఈవెన్ మన మతి కూడా వెళ్ళిపోతుందేమో. అంటే మనకు ఉండే ఆ ఇంకిత జ్ఞానం కూడా, కామన్ సెన్స్ కూడా ఉండకుండా కూడా మనము ఇంకా మన జీవితాలు, కాలకృత్యాలు మనం చేస్తూ ఉంటామేమో. కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద విచారణ చేయకపోతే వాటి యొక్క పర్యవసానాలు మనకు కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అయిపోతుందేమో. మనం కూడా మతి తిప్పి తిరుగుతూ ఉండే వారంగా అవుతామేమో అన్నటువంటి మాటని నిజంగా చాలా భయంకరంగా ఉంటుంది కదా. ఆయన ఉన్నప్పుడు అన్నీ కూడా యుద్ధములే కలిగెను. పాదములలో ఆయనకు జబ్బు పుట్టింది. ఆ పాదములలో జబ్బు పుడితే నిలబడలేడు, కూర్చోలేడు, ఏమీ చేయలేడు కదా. దేవుని బిడ్డలారా, మనం కూడా ఏవైనా కొన్ని విషయాలు ఏవైనా ఉంటే, ఇంపార్టెంట్ విషయాలు కానీ ఏ విషయమైనా కూడా
ప్రతి చిన్న విషయం కూడా మనము దేవుని దగ్గరికెళ్ళి కనిపెట్టి విచారణ చేసి దేవుని యొక్క మాట చొప్పున చేయాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. అలాగే కొన్ని న్యూ టెస్టిమెంట్‌లో కూడా మనము దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడము ఏంటి అని మనము అనేక విషయాల్ని మనము గమనిస్తా ఉంటున్నాం. ఈ దేవుని చిత్తము అని నేను 1999లో నా జీవితంలో ఈ యొక్క అంశాన్ని నేను నేర్చుకోవడం జరిగింది. నేను మాస్టర్స్ డిగ్రీ చేసేటప్పుడు దేవుని చిత్తము అన్నటువంటి ఆ యొక్క అంశమును ఎందుకో మరి నా హృదయానికి హత్తుకొని, దేవా నేను మీ చిత్తాన్ని మాత్రమే చేయాలని, అది ఏదైనా కూడా నా జీవితంలో మీ చిత్తం చేయాలని చెప్పి నేను ఇష్టపడతా ఉంటున్నాను అని నేను దా దేవుని చిత్తము గురించినటువంటి బుక్స్ ప్రత్యేకంగా మనకు తెలిసినటువంటి బ్రదర్ భక్త సింగ్ గారు రాసినటువంటి ఒక బుక్కు, అలాగే బ్రదర్ జాక్ పూనన్ గారు రాసినటువంటి ఇంకొక బుక్కు. ఆ 2 బుక్స్‌లు నేను పూర్తిగా బాగా లోతుగా చదివి దాన్ని నేను ఒక ప్రాక్టీస్‌లోకి అంటే ఒక ప్రాక్టికల్‌గా నేను నేర్చుకున్నాను అని చెప్పి కొన్ని అంశాల్ని నేను మీ మధ్య నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసే విషయాల్ని నేను మీ మధ్యకి తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నానండి. దేవుని చిత్తం మనము ఎట్లా తెలుసుకోవాలి? నా మ్యారేజ్ విషయంలో వచ్చినప్పుడైతే నేను దేవుణ్ణి ఏమడిగానంటే, అయ్యా నాకు ఈ అమ్మాయి కావాలి, పలానా అమ్మాయి కావాలి, ఈ ఐటీలో ఉండే అమ్మాయి కావాలి, వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలని అడగలేదండి. అయ్యా నేను మీకిష్టమైతే దేవుని చిత్తము అంటే నాకు ఆ దేవుని చిత్తం ఏదో దాన్ని నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. అది అమ్మాయా, ఇంకోటా కాదు. దేవుని చిత్తము అనేటటువంటి ఆ యొక్క అంశము నా హృదయానికి చాలా హత్తుకొని గత 25 సంవత్సరాలుగా దేవుడు నన్ను తన చిత్తములో నడిపించాలని చెప్పి ఆరాటపడుతూ చాలా జాగ్రత్తగా బ్రతకాలని నేను ఇష్టపడుతూ, ఆశపడుతూ బ్రతుకుతా ఉంటున్నాను. వాటిలో కొన్ని అంశాలను మీ దగ్గర నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నానండి. దేవుని చిత్తము ప్రత్యేకంగా యవనస్తులు ఏ విధంగా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు అని మనం గమనిస్తే పర్సనల్ క్వైట్ టైమ్, పర్సనల్ బైబిల్ స్టడీ, అలాగే ఫ్యామిలీ ప్రేయర్స్. ఈ 3 అంశాలలో దేవుని చిత్తము చాలా క్లియర్‌గా బయటపడతదండి. లేఖనముల ద్వారా దేవుడు మనతో డైలీ మనము ఆయనతో మాట్లాడే మాటలలో దేవుని దగ్గర నుండి మనకు ఆ యొక్క సమాధానం రావడము, దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనల్ని కొన్ని విషయాల చేత సంధించి మనల్ని తన యొక్క చిత్తములో నడిపించడము, సేవకుల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతా ఉంటాడు. సంఘ పెద్దల ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతా ఉంటాడు. దయచేసి 7 విషయాలున్నాయి. ఏ ఒక్కటి మనము అతిగా తీసుకోకూడదు. ఏ ఒక్కటి నెగ్లెక్ట్ చేయకూడదండి. చాలామంది ఏం చేస్తారంటే దైవ సేవకుల దగ్గరికెళ్ళి ఆయన ఏం చెప్తే అదే అనేటటువంటి ధోరణిలో కూడా పెరుగుతా ఉంటారు. లేదండి. మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడేది మన పర్సనల్ క్వైట్ టైమ్, పర్సనల్ బైబిల్ స్టడీ, ఫ్యామిలీ ప్రేయర్స్‌లో చాలా చక్కగా మాట్లాడతాడు అని నేను అనుభవపూర్వకంగా ఈ యొక్క కొన్ని మాటల్ని మీకు చేరవేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. దేవుని యొక్క చిత్తము తెలుసుకోవాలంటే కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటంటే మనము విశ్వాసిగా ఉండాలి. మనం అవిశ్వాసిగా ఉండి దేవా నాకు మీ చిత్తం ఏంటో చెప్పండి అంటే అది కుదరదండి. మనము విశ్వాసము కలిగి ఉండాలి. సెల్ఫ్ డిస్ట్రస్ట్ అంటే మన మీద మనము నమ్మకము పెట్టుకోకూడదు. మన మీద మనము నమ్మకం పెట్టుకోకూడదు. సామెతలు 3, 5, 6లో ఉంటది కదా! నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో మనము ఆయన యొక్క పాదాల చెంతకి వెళ్ళి ఆయన చిత్తమేదో తెలుసుకొని చేయాలి. అలాగే కంప్లీట్ ఒబీడియన్స్ ఉండాలి. ఏదో కొన్ని విషయాలలో మనము విధేయతగా ఉండి, ఇంకొక కొన్ని విషయాలలో అవిధేయతగా ఉంటే కుదరదండి. కంప్లీట్‌గా ప్రతి విషయంలో కూడా మనము ఒబీడియంట్‌గా ఉంటేనే దేవుని చిత్తము మనకు చాలా క్లియర్‌గా చేరవేయబడతది. కాబట్టి అలాగా మనము అన్‌కండిషనల్‌గా అంటే మన సొంత డెసిషన్స్‌ని కొన్ని పెట్టుకొని దేవుడు ఏం చెప్తాడో అని దేవుడు చెప్పే విషయాలు మన డెసిషన్స్‌కి మ్యాచ్ చేసుకొని మనం ఎప్పుడు కూడా కొన్ని పనులను చేయకూడదండి. అట్లా చేసినామంటే మనము పప్పులో కాలేసి నిజంగా దాని పర్యవసానాలు చాలా గందరగోళంగా ఉంటాయని కూడా దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఒక రెన్యూడ్ మైండ్ అంటే మన యొక్క మనసును మనము రూపాంతరము చెందింప చేసుకొని అందుకే కదా దేవుడు
ఒకే అంశాన్ని యెహోవా యొద్ద విచారణ చేయగా అని ప్రతి మనము అనేక మార్లు 2-3 సార్లు మనము వింటా ఉంటున్నాం కదా. ఎందుకు అంటే మన హృదయము, మన యొక్క మనసు మార్పు చెందుతూ రోమా 12:1-2లో ఉంటది కదా. ఈ లోక మర్యాద చొప్పున మనము నడుచుకొనక దేవుని యొక్క మాట చొప్పున మనము నడుచుకునే అటువంటి ఆ మనస్సును మనము రూపాంతరము చేసుకోవాలి. బిల్లీ గ్రహం గారు ఒక 6 స్టెప్స్‌ని దేవుని చిత్తం జరిగించాలి. ఎట్లా ఎట్లా తెలుసుకోవాలి అంటే 6 స్టెప్స్‌ని ఆయన తన యొక్క వాక్య భాగాలలో అక్కడక్కడ చెప్పాడు. మన డెసిషన్స్‌ని ఒకవేళ ఏవైనా ఉంటే అవి మనము దేవునికి సబ్మిట్ చేసుకోవాలి. మన మన డెసిషన్స్ చేయకూడదు. ఒకవేళ అవును కొన్ని ఆలోచనలు వచ్చేస్తాయి. కొన్ని ఏదైనా ఇది చేద్దామా అని మనకు అనిపిస్తది. కానీ చేయకుండా దేవునికి మనము కమిట్ చేసుకొని, ఆయన యొక్క వాక్యం వింటూ, ఆయన యొక్క నడిపించే ఆ మార్గాలను దేవుని యొక్క మనము కంప్లీట్‌గా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుసంధానము కలిగి మనము దేవుని దగ్గర కనిపెట్టాలి అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. అలాగే రోడ్డు వెళ్తా ఉంటది గదా. మనము రోడ్లలో వెళ్తా ఉంటాం. ఆ రోడ్లలో వెళ్తా ఉన్నప్పుడు అక్కడక్కడ మనకు సిగ్నల్స్ కనపడతాయి. ఆ సిగ్నల్స్ 3 సిగ్నల్స్ కదా. రెడ్, ఆరెంజ్, గ్రీన్. దేవుడు కూడా మనకు గ్రీన్ అంటే ఓకే బిడ్డ ఈ పని చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చెప్తాడు. ఒకవేళ అట్లా చెప్పడం లేదు, కొంచెము ఆలస్యం అయితా ఉంది, మనకు దేవుని దగ్గర నుంచి క్లారిటీ రావడం లేదు అని మనం గమనిస్తే వెయిట్ చేయాలేమో. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు. దేవుడు తన యొక్క సమాధానము మనకు క్లియర్‌గా, క్లారిటీగా ఒకసారి పట్టు 3, 4 సార్లు అది వచ్చినప్పుడు మనం దాన్ని చేయాలి అని చెప్పి, ఒకవేళ దేవుడు నో అని చెప్తే మనము నోగా దాన్ని స్వీకరించాలి. మనం ఇదివరకు చూసాం కదా. దేవుడు కొంతమంది రాజులైతే దేవుడు నో చెప్తాడు అని చెప్పి వాళ్ళు దేవుని దగ్గరికి పోకుండానే లేదా పక్కదారి పట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. మన జీవితాలలో అట్లా ఉండకూడదు. కాబట్టి మనము కొన్ని విషయాలు ఎంత అడిగినా కూడా దేవుడు మనకివ్వడు. అలాగే మనము అడుగుతే కానీ కొన్ని మనకు దేవుడు ఇవ్వడు. కాబట్టి మనము కొన్ని విషయాల్ని అడగడం మానేసేయాలి. అయితే కొన్ని విషయాల్ని మనము అడిగితేనే మనకు దేవుడిస్తాడు. అయితే మనకు మధ్యలో ఉన్నది చూడండి. మనము అడుగుతేనే ఇచ్చేటటువంటి విషయాలు, వాటిని మనం దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మన యొక్క తండ్రి ఎంతో మనకు ప్రేమతో ఆయనతో మనతో ఉంటాడండి. ఆయన మనతో ఉంటాడు. మనము ఆయనతో ఉంటాం. దానికి మించినటువంటి ఆ యొక్క ఆహ్, సందర్భము ఎంత గొప్పగా ఉంటది గదా. కాబట్టి మనము ఆయన చిత్తములో ఉన్నవి అడిగేది నేర్చుకోవాలని జెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. అలాగే ఇంకా కొన్ని విషయాల్ని మీకు చూపించాలని ఇష్టపడతా ఉంటున్నానండి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మెల్లనైన స్వరము వింటా ఉన్నామా? ఆయన మీద ఆధారపడి ఆయన యొక్క మాటల్ని, ఆ యొక్క స్వరాన్ని మనం రికగ్నైజ్ చేసి, రియలైజ్ చేసి మనము బ్రతుకుతా ఉంటున్నామా? ఆయన యొక్క మెల్లనైన స్వరము మనల్ని ఏ విధంగా నడిపిస్తా ఉంది? మనకు ఒకవేళ కలల ద్వారా మాట్లాడతాడు దేవుడు. కొన్ని సార్లు విజన్స్ ద్వారా లేదా ఎక్స్టర్నల్ వాయిస్ అనేది చాలా రేర్‌గా ఉంటదేమో. కానీ దేవుని యొక్క వాక్య భాగము, దేవుని యొక్క దేవుడు మనల్ని తీసుకుపోయే ఆ సందర్భాలు, సర్కమ్‌స్టెన్సెస్‌ని, ఆ అడ్వైజర్స్ ఫ్రమ్ అదర్ బిలీవర్స్‌ని నుంచి కూడా మనము జాగ్రత్తగా మనము దేవుని యొక్క స్వరాన్ని పసిగట్టాలి. మనము ఒకవేళ వేరే వారి దగ్గర మన యొక్క ప్రేయర్ రిక్వెస్ట్‌ని షేర్ చేసుకుంటాము. వారు ఇచ్చే ఉచిత సలహాలు ఒకవేళ మనల్ని దేవుని చిత్తము నుండి ప్రక్కదారి పట్టిస్తాయేమో. కాబట్టి అల్టిమేట్ డెసిషన్ షుడ్ బి ఫ్రమ్ గాడ్. అల్టిమేట్‌గా దేవుని యొక్క మాట చొప్పున మాత్రమే మనం వెళ్ళాలి. తోటి విశ్వాసులైతేనేమి, దేవుని యొక్క దైవజనులైతేనేమి, పెద్దవారైతేనేమి, అవన్నీ కూడా దేవుని చిత్తానికి సపోర్టివ్‌గా ఉంటాయేమో కానీ, ఆ మాటలే మనకు దేవుని దగ్గర నుంచి వచ్చినట్లుగా మనము పరిగణించి, మనము ప్రక్కదారి పట్టకూడదని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడండి. కాబట్టి కొన్ని క్వెషన్స్ ఉంటున్నాయి.
మనం ముందు మనల్ని మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకోవాలి. ఈజ్ ఇట్ స్క్రిప్చురల్? ఇది వాక్యానుసారంగా ఉంటుందా? మనం తీసుకుపోయే ఆ యొక్క డెసిషన్ నిజంగా వాక్యానుసారంగా, వాక్యాలకు అనుగుణంగా ఉంటుందా? ఇది నిజంగా ఒకవేళ నేను చేసేది మంచిదేనా కాదా? ఈజ్ ఇట్ అడ్వైజబుల్ అని చెప్పి మనము అడుక్కోవాలి. మనల్ని మనం అడుక్కోవాలి. ఈజ్ ఇట్ ప్రొవిడెన్షియల్? అంటే ఇది మంచిదేనా? సమంజసమేనా? ఈజ్ ఇట్ రీజనబుల్? అని ఈ విధంగా మనము దేవుని యొక్క చిత్తాన్ని, మనల్ని మనము ఆ యొక్క కొన్ని క్వశ్చన్స్ వేసుకొని ఏ మాత్రము దేవుని చిత్తం విషయంలో కాంప్రమైజ్ కాకూడదండి. ఎందుకంటే ఈ న్యూ కవెనెంట్‌లో మనము దేవుని చిత్తము అని చూస్తాము. యెహోవా యొద్ద విచారణ చేయడము అనే ఒక పదమును మనము న్యూ టెస్టమెంట్‌లో దేవుని దగ్గర కనిపెట్టడము, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడము. అందరూ కూడా దేవుని భక్తులు. యేసు ప్రభుల వారు కూడా తండ్రి చిత్తము గురించి వెయిట్ చేశాడు. ఆ యొక్క కానా విందులో కూడా తన తల్లి వచ్చి అడ్వైస్ ఇస్తది. "నువ్వు ఏమైనా చేయొచ్చు కదా" అని దేవుణ్ణి అడిగిందేమో యేసు ప్రభుల వారిని. ఆయన ఏమంటాడంటే, "నా సమయం ఇంకనూ రాలేదమ్మా" అని చెప్పి చెప్తాడు. అంటే అక్కడ చూసినప్పుడు దేవుని చిత్తము, దేవుని సమయము గురించి ప్రభువుల వారు, క్రీస్తు ప్రభుల వారు ఆయననే వెయిట్ చేసినప్పుడు నీవు నేను ఎంతండి? మన జీవితాలలో, మన కుటుంబ జీవితాలలో దేవుని చిత్తము అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా నేను మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉంటున్నాను. అయితే ఇక్కడ నేను ఒకసారి మీకు ఈ సర్కిల్స్‌ని చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి గమనించండి, ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి. అయితే ఈ 4 సర్కిల్స్‌లలో నేను దేవుని యొక్క చిత్తాన్ని ఎన్ని విధాలుగా ఉంటదో మీకు చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఎవరైతే ఈ బ్లాక్ సర్కిల్‌కి బయట ఉంటారో వాళ్ళు కంప్లీట్‌గా ఇంకా ఇంకా నరక మార్గంలో ఉంటున్నారేమో. నరకానికి వెళ్ళే మార్గంలో ఉంటున్నారేమో. కానీ చిత్తం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా దేవుని తెలుసుకోవాలని. ఈ ఈ బ్లూ ఉంది కదా! అది ఆహ్, ఆ పర్పుల్ యొక్క సర్కిల్‌ని చూసినప్పుడు హ్యూమన్ విల్, అంటే ప్రపంచంలో ఇరుగు పొరుగు వాళ్ళు లోకము ఏం చెప్తాదో అది. కానీ రెండవదిగా గాడ్స్ జనరల్ విల్. తర్వాత మూడవదిగా గాడ్స్ పర్మిసివ్ విల్. నాలుగవదిగా గాడ్స్ పర్ఫెక్ట్ విల్. దయచేసి గమనించండి. నీవు నేను చేసేటటువంటి కొన్ని అంశాలు లేదా కొన్ని డెసిషన్స్ 4వ సర్కిల్‌లో పడాలని చెప్పి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. 4వ సర్కిల్‌లో పడకుండా ఏ సర్కిల్‌లో పడినా కూడా కంప్లీట్‌గా దేవుడు యొక్క హృదయములో ఉండే విషయాన్ని మనము జరిగించడం లేదు అని తెలిసిపోతది. మూడవది చూడండి దయచేసి, ఆ యొక్క మూడవ అంశాన్ని మనం చూస్తే, మూడవ సర్కిల్‌ని గాడ్స్ పర్మిసివ్ విల్. ఏంటంటే కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే దేవునికి ఇష్టం లేకపోయినా కూడా మనము పదే పదే అడిగి దేవుణ్ణి విసిగించి ఆ విషయాన్ని మనం గ్రాంట్ చేపించుకుంటాం. అట్లా గ్రాంట్ చేపించుకోవడం వల్ల దేవుడు ఓకే, నా బిడ్డ కదా, ఈయన పదే అడుగుతున్నాడు అని చెప్పి దేవుడు పర్మిట్ చేస్తాడేమో, దేవుడు అనుమతిస్తాడేమో. కానీ దాంట్లో సాటిస్ఫాక్షన్ మనకు ఉండదండి. కాబట్టి ఆ గాడ్స్ పర్మిసివ్ విల్ కూడా మనము కోరుకోకూడదు. గాడ్స్ పర్ఫెక్ట్ విల్‌ని, దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని, ఆయన యొక్క పర్ఫెక్ట్ విల్‌ని మనము కోరుకొని ఆ యొక్క రెడ్ సర్కిల్‌లో మన అంశాలు, మన జీవితాలు ఉండాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి దేవుని చిత్తము విషయంలో చూస్తే ఏ ఏ అంశమైనా కూడా నేను ఒక 3 పారామీటర్స్, అంటే మనము థర్మామీటర్‌లో మనము రీడింగ్స్ చూస్తాం గదా! 90 ఉందా? 99 ఉందా? లేదా 103 ఉందా? అని. అట్లా పారామీటర్స్‌ని మనము ఒక 3 పారామీటర్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఏదంటే ఇది తండ్రి చిత్తమా? తండ్రి రాజ్యానికి అనుగుణంగా ఉందా? ఇది ఏమైనా దేవుని యొక్క మహిమకు మంచిగా ఉంటదా? ఈ 3 విషయాలని మనము మన పారామీటర్స్‌లో పెట్టుకోవాలి. ఏది చేసినా కూడా, అయ్యా ఇది మీకిష్టమైనదేనా? మీ చిత్తములో ఉండేదేనా? మీ రాజ్యానికి ఏదైనా ఉపయోగపడేది విషయంగానే ఉందా? నేను తీసుకుపోయే డెసిషన్, నేను మీ దగ్గరికి తీసుకొనొచ్చే అంశము మీకు, మీ రాజ్యానికి మరి ఉందా అని చెప్పి మనం దేవుణ్ణి అడగాలి. అట్లా కాకుండా మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన విషయం, మన ఇష్టం జరగాలి,
మన సొంత రాజ్యము, అంటే నా పేరు ప్రఖ్యాతులు అని చెప్పి చాలా మనము వాటిని కాన్సంట్రేట్ చేస్తూ ఉంటాం. ఉన్నవి కాదండి, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాటిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే దేవుణ్ణి ఇష్టపెట్టేందుక, లేదా సొంత శరీరాన్ని మన ఇష్టానుసారంగా మనం బ్రతికేదానికి ఈ విధంగా మనము దేవుని దగ్గరికి వెళ్ళి కనిపెడతా ఉంటున్నామా? మనకి ఏది కావాలనో దాన్ని గ్రాంట్ చేపించుకొని మన ఇష్టాన్ని నెరవేర్చుకునేందుకు దేవుని దగ్గరికి వెళ్తున్నామా? లేదా దేవుడు ఏది చెప్పినా, ఏమి చేయమన్నా నిమిత్త మాత్రంగా ఆయన చెప్పిన మాట చొప్పున బ్రతకాలని ఆశపడతా ఉంటున్నామా? అది మనము బేరీజ్ వేసుకుంటూ బ్రతకాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. నేను నా యొక్క సొంత జీవితంలో నేను నేర్చుకున్నటువంటి ఆ యొక్క మాటని నేను మీ మధ్య విన్నవించుకోవాలని చూస్తూ ఉంటున్నానండి. ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో 3 విషయాలు ఉంటాయి కదా. ఆస్క్, సీక్ అండ్ నాక్ అని. అడుగుడి, వెదకుడి, తట్టుడి. అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. వెదకినప్పుడు దేవుడు మనకు దొరికేటట్లుగా చేస్తాడు. తట్టినప్పుడు దేవుడు మనకు ఆయన హృదయపు ద్వారాల్ని తెరిచి ఆయన హృదయములో ఏమైతే విషయాలు ఉంటున్నాయో వాటిని మనకు చేరవేస్తాడు అనే ఆ యొక్క మాటని నేను ఆస్క్ అంటే 3 లెటర్స్ యవనస్తులు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు దొరుకును, తీయబడును, వెదకుడి మీకు దొరుకును అన్నటువంటి మాటని ఆస్క్ అనే, సీక్ అండ్ దెన్ నాక్, ఆ 3 విషయాల్ని చూసినప్పుడు చాలా మంది విశ్వాసులు ఫస్ట్ లెవెల్లోనే ఉంటారు. దేవుణ్ణి అడిగి 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 పొందుకోవాలా ఆ జీవితంలోనే జీవిస్తూ ఉంటారు. అది ఇంకా కిండర్ గార్డెన్ జీవితము అని చెప్పి దేవుడు నాకు గుర్తు చేశాడు. అయితే రెండవ మెట్టు ఏంటి? వెతకాలి. ఆయన యొక్క రాజ్యాన్ని వెతకాలి మనం. ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఆయన మనకు కావలసినవన్నీ కూడా మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మూడవదిగా చూస్తే తట్టుడి అంటే ఆయన యొక్క హృదయపు ద్వారాల్ని మనం తట్టాలి. ఆయన ఆ యొక్క హృదయపు ద్వారాల్ని తెరుస్తాడు. ఆయన యొక్క హృదయపు ద్వారాలు తెరిచినప్పుడు ఆయన హృదయములో తనకు నచ్చినటువంటి, తనకు దేవుడికి ఇష్టమైనటువంటి కొన్ని కార్యాలను ఆయన కొన్ని లిస్ట్ పెట్టుకొని ఉన్నాడేమో. మనము అడిగే అంశము ఆయన హృదయములో ఉండేటటువంటి లిస్టులో ఏదైతే ఉందో ఆ మ్యాచింగ్ ఐటెంని మనం తీసుకొని ఈ భూమి మీద జరిగించాలనేటటువంటి ఆ 3rd లెవెల్ డిగ్రీ, అంటే డాక్టరేటు, పోస్ట్ డాక్టరేటు, డబుల్ పోస్ట్ డాక్టరేటు ఇట్లా చేస్తూ ఉంటారు కదా చదువులు. అటువంటి విశ్వాస జీవితంలో మనము ఎదుగుతూ ఎప్పుడు కూడా నేను ఈ నేర్చుకున్న తర్వాత అడగడము మానేసి వెతకడము పెంచుకున్నాను. అయితే ఆ వెతకడంలో కూడా ఏమంటారు, పరిచర్య అక్కడ చేయాలా, ఇక్కడ చేయాలా అని ఇంకా మనకు చాలా చాలా ముందుకు వచ్చేస్తూ ఉంటాయి అంశాలు. మనకు కూడా బాగా కనపడతా ఉంటాయి. అందరూ పరిచర్య గురించి చెప్తా ఉంటారు. కానీ అన్ని పరిచర్యలలో కూడా దేవునికి ఇష్టమైనటువంటి, దేవునికి ప్రీతికరమైనటువంటి పరిచర్యలో మనము నిమగ్నమై ఉండాలి అని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. నాకు అనిపించింది ఈ వారంలో, అవును మనకు ఒక మంచి సహవాసము ఉంది. ఆ సహవాసంగా మనము నమ్మకంగా ప్రొద్దున ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. సాయంత్రము బుధ, శుక్ర, ఆదివారాలలో బాగా చక్కగా అందరూ కలిసి దేవుని యొద్ద నేర్చుకుంటా ఉన్నారు. కానీ మనకంటూ ఒక బ్రాండ్ ఏదైనా ఉందా? ఆ బ్రాండ్ ఏమన్నా మనం బయటికెళ్ళి పబ్లిష్ చేసుకుంటున్నామా అని చూసినప్పుడు దేవుడు ఎందుకో మనల్ని ఆ విధంగా లోకములో ఏదో పబ్లిష్ చేసుకోవాలనే దానికంటే దేవునికి నమ్మకమైన పెరగాలని చెప్పి దేవుడు ఎంత చక్కగా మనల్ని పెంచుతా ఉన్నాడు కదా. మనం అది గమనించాలి. ఒకవేళ బ్రాండ్ బయటికి వెళ్ళిపోయి చాలా ఫేమస్గా అందరికీ పబ్లిసిటీ చేసుకొని ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో, ఆ యూట్యూబ్ ఛానల్లో నంబర్ ఆఫ్ వ్యూవర్స్ను, అలాంటి సహవాసంగా లేదండి. నాణ్యత కలిగిన సహవాసంగా దేవుడు నిన్ను నన్ను ఆ యొక్క సహవాసంలో పెంచుతా ఉంటున్నారు. అది మనం గమనించాలి. మన కుటుంబము కూడా నాణ్యత కలిగిన కుటుంబముగా, నాణ్యత కలిగిన విశ్వాసిగా, ఇండివిజువల్గా నీవు నేను ఏ విధంగా బ్రతుకుతా ఉంటున్నాం. కాబట్టి తండ్రి చిత్తము చేయువాడే పరలోకమందు
ప్రవేశిస్తాడు అని ఆ యొక్క మత్తయి సువార్త 7:21లో నిజంగా చాలా గంభీరమైన మాట కదా. తండ్రి చిత్తము చేయువారే, దేవుని చిత్తము జరిగించువారే నా సహోదరుడు, నా తల్లియు అని యేసు ప్రభుల వారు చెప్తారు కదా. కాబట్టి నువ్వు నేను చేసే ప్రార్థన అంశము ఆ యొక్క సెంటర్ సర్కిల్‌లో పడతా ఉందా? మన డిజైర్స్‌ని మనం దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఆయన హ్మ్, ఆయన డిజైర్స్‌గా మనము ఓహ్, ఆయన డిజైర్స్‌ని మనము మన డిజైర్స్‌గా మార్చుకోవాలని చెప్పి దేవుడు మనల్ని పెంచుతా ఉంటున్నాడు కదా. కాబట్టి పర్సనల్‌గా నా సాక్ష్యాన్ని కూడా మీకు చెప్పాలని ఇష్టపడినాను. కానీ సమయం లేదు కాబట్టి 1, 2 అంశాలు మాత్రమే చెప్తానండి. మ్యారేజ్ విషయంలో నేను చాలా చాలా పర్టిక్యులర్‌గా ఉన్నాను. మీ అందరికీ తెలుసు. మేము మా యొక్క కుటుంబము గురించి. కానీ నేను ఆహ్, నేను మాత్రము ఈ కట్నం విషయం కానీ, లేదా తర్వాత దేవుని చిత్తం విషయంలో ఆహ్, మాత్రం చాలా పర్టిక్యులర్‌గా ఉండి, దేవుని చిత్తంలో నేను మ్యారేజ్ చేసుకున్నానని సాక్ష్య రూపంలో గూడా చెప్తాను. ఎందుకంటే, నా పర్సనల్ క్వైట్ టైమ్‌లో, పర్సనల్ బైబిల్ స్టడీలో దేవుడు నాతో చాలా క్లియర్‌గా మాట్లాడుతూ నన్ను ఆ యొక్క మ్యారేజ్ విషయంలో నడిపించాడు. అలాగే మేము మేము దేవుడు మమ్మల్ని అనుకోనని రీతిగా ఆయన ప్రణాళిక చొప్పున అమెరికాకు తీసుకొని రావడము, ఇక్కడ నుంచి కెనడాకు మేము ఎళ్ళేటప్పుడు కూడా నేను, మా భార్య ఇద్దరము దేవుని యొక్క చిత్తం ఏంటి అని చాలా దినాలు మేము కనిపెట్టడము, మా యొక్క ఫ్యామిలీ ప్రేయర్స్‌లో ఏ విషయంలో కూడా తొందరపడలేదు. అయ్యా! మీ చిత్తం అయితేనే 2 విషయాలు అడిగాము. అయ్యా! మీ చిత్తములో ఉండి మేము వెళ్ళవలసిన ఏ ప్రదేశమైనా మాకు ఆశీర్వాదకరంగా ఉంటేనే మమ్మల్ని అక్కడికి పంపించండి. మేము ఆ ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉంటేనే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పి మేము అడిగాము. మేము ఏమాత్రము కూడా ఏదో దేశాలు చూడాలా, దేశాలు తిరగాల అటువంటి ఆశనే లేదు. దేవుని చిత్తములో ఈరోజు ఈ దినము దేవుడు మమ్మల్ని, నన్ను ఎక్కడికి తీసుకుపోయినా కూడా మనము ఆహ్, ఆయన చిత్తము చొప్పున పెరగాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ నేను సమయం లేదు కాబట్టి చాలా డీటెయిల్డ్‌గా చెప్పడం లేదు. కానీ ప్రతి అంశంలో ఇంపార్టెంట్ విషయాలలో ఏదైతే ఉందో ఓహ్, యవనస్తులకైతే మ్యారేజ్ విషయము, కెరియర్‌లో ఒక జాబ్ నుండి ఇంకొక జాబ్‌కి వెళ్ళడము, ప్రతి విషయంలో కూడా మనము దేవుని చిత్తాన్ని జరిగించి తీరాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఒకసారి గమనిస్తే మనం స్విచ్ ఆన్ చేస్తూనే ఏమని ఎక్స్‌పెక్ట్ చేస్తాము? లైట్ పడాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మనం ప్రార్థన చేస్తూనే దేవుడు మనకు ఆన్సర్ ఇవ్వాలని చెప్పి మనము ఎంత ఆతృతతో ఆరాట పడతామో, మరి దేవుడు మాట్లాడాలని అనుకున్నప్పుడు మనము ఏ విధంగా మన యాటిట్యూడ్‌ని, మన బిహేవియర్‌ని కనపరుస్తా ఉంటున్నామండి. అది మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి దయచేసి గమనించండి. పరిశుద్ధాత్మ దేవునితో మనము ఎల్లప్పుడూ అనుసంధానము కలిగి బ్రతుకుతూ ఉండాలని. ఆ యొక్క స్పిరిట్ టు స్పిరిట్. అది చూడండి, స్పిరిట్ అంటే క్యాపిటల్ లెటర్స్‌లో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు. స్మాల్ లెటర్‌లో ఉండేది మన ఆత్మ. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి మన ఆత్మ ఎప్పుడు కూడా అనుసంధానములో ఉంటూ పెరగాలని చెప్పి ఏమాత్రము కూడా మనము దేవుని చిత్తం విషయంలో కాంప్రమైజ్ కాకూడదని ప్రత్యేకంగా తల్లిదండ్రులుగా ఉండే మనము చాలా విషయాలలో చాలా సున్నితముగా, జాగ్రత్తగా ఏమాత్రము టెంప్ట్ కాకుండా, ఎటువంటిది కూడా మనం అటు ఇటు లేకుండా స్ట్రెయిట్‌గా దేవుని మార్గంలో ఉండేటటువంటి జీవితాన్ని మనము లీడ్ చేయాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఎందుకంటే హెబ్రీ 11:6లో ఉంటది గదా! విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అయితే తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడు. ఇంగ్లీష్‌లో ఏమని ఉంటదంటే, దోస్ హూ డిలిజెంట్‌లీ సీక్ ద లార్డ్, హి ఈస్ ద రివార్డర్. గాడ్ విల్ రివార్డ్ యూ అండ్ మీ. ఆయన మనకి మంచి మార్గంలో పెట్టి మనకు కావాల్సిన నెమ్మదిని, నిమ్మలమును అనుగ్రహించే గొప్ప దేవుడు. ఆ దేవాది దేవునికి మనము ఎప్పుడు కూడా కన్ను పెట్టుకుంటూ బ్రతకాలని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి గమనించండి. మనం ఏం నేర్చుకున్నాము అని ఒక్కసారి చూస్తే సారీ, ఫస్ట్ లైన్ నేను బై మిస్టేక్ అది కాపీ పేస్ట్‌లో అలాగొచ్చింది. దేవుని యొద్ద విచారణ చేసిన వారు ఎవరు? దావీదు, యెహోషాపాతు, యోషియా, ఉజ్జియా, అహీమెలకు
అన్నటువంటి మాట. అలాగే దావీదు యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు ఏమేం జరిగింది? విచారణ చేయని వారు ఎవరు? విచారణ చేయకపోతే జరిగిన పర్యవసానాలు, దేవుని చిత్తము తెలుసుకోవాలంటే ఏమి కండిషన్స్ ఉండాలి? ఎలాగ తెలుసుకోవాలి? తర్వాత అలాగా దేవుని చిత్తము గురించి న్యూ కవెనెంట్‌లో దేవుని చిత్తము అనేది విశ్వాసి చాలా ప్రైమరీ రోల్‌ని ప్లే చేస్తదండి. కాబట్టి దేవుని ఇష్టాన్ని తెలుసుకొని, ఆయన ఇష్టానుసారంగా పెరగాలని మనము ఆరాటపడుతూ, ఆశపడుతూ బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. నా విషయంలో, మా కుటుంబం విషయంలో ఇది చాలా ప్రైమరీగా మనకు కలిగి ఉంది అని చెప్పి మేము చాలా భయముతో, వణుకుతో దేవుని యొద్ద విచారిస్తూ, కనిపెడుతూ, కొన్ని విషయాల్ని జరిగించుకుంటూ పోవడము మాకు కూడా మీ యొక్క ప్రార్థనలు అవసరం అని చెప్పి కూడా. ఎందుకంటే మనం ఒకరినొకరం ప్రార్థన చేసుకొని పర్టిక్యులర్‌గా ఈ యొక్క వాక్యము గురించి నేను చెప్పాలని అనుకున్నప్పుడు దేవుని యొద్ద నేను అయ్యా మొదట ఈ టాపిక్ గురించి ఏం మాట్లాడాలో నాకేమీ తెలీదు స్వామి. మీరు మాత్రమే కొన్ని మాటలను చేరవేయండి. ముందు అది నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో నేను అనుభవించేదానికి సహాయం అనుగ్రహించండి. ఈవెన్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ యొక్క అంశము చాలా ఇంపార్టెంట్ అని దేవుడు నాకు గుర్తు చేసి, రిమైండ్ చేస్తూ, ప్రతిదీ కూడా నేను దేవుని యొద్ద విచారణ చేయాలనే ఆ ప్రాక్టీస్‌లో నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలనందరినీ, మన సహవాసంలో ఉండే వారందరూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి మంచి పనులు చేస్తూ, దేవునికే మహిమ తీసుకొనొచ్చే విధంగా ఉంటామని చెప్పి దేవుడు ఆ విధంగా మనకు సహాయం అనుగ్రహిస్తాడని ఎవరినైనా ప్రార్థన చేయమని నేను కోరుకుంటా ఉన్నానండి.